ఎన్నాళ్ళో వేచిన కాంబినేషన్ ఎప్పుడెప్పుడు కుదురుతుందా అని చూసిన కలయిక ఫైనల్ గా సెట్ అయింది. బట్ సెట్స్ పైకే వెళ్ళడం లేదు. ఈ కాంబో ఏంటో ఎక్స్పెక్ట్ చేశారు కదా? ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి, వీరి కాంబో సినిమా కోసం 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఇన్నాళ్లకు కుదిరింది. కుదరడం అలా ఇలా కాదు, ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే ప్రపంచమంతా చూస్తోంది. ఇది మహేష్ కు ఓ రేంజ్ లో కలిసొచ్చే అంశం. ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా ఇప్పటి వరకు మహేష్ కేవలం టాలీవుడ్ కే పరిమితం. కనీసం బాలీవుడ్ లో కూడా మార్కెట్ లేదు. కానీ సూపర్ స్టార్ కట్అవుట్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అయినా ఎందుకో తెలుగు ప్రేక్షకులే చాలు అనుకున్నాడు ఇన్నాళ్ళు. బట్ రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత ఒకేసారి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కు హాలీవుడ్ ఫిగర్ లాగా పరిచయం కాబోతున్నాడు. ఈ సంబరం ఫ్యాన్స్ లో చాలా ఎక్కువగానే ఉంది. అయితే మహేష్ గుంటూరు కారం వచ్చి 6 నెలలు దాటింది. అయినా రాజమౌళి మూవీ గురించిన అప్డేట్ పెద్దగా కనిపించడం లేదు. అఫీషియల్ గా అయితే ఓపెనింగ్ అయింది. బట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇతర కాస్టింగ్ ఎవరు, ఇలాంటి విషయాలేవి బయటకు తెలియనివ్వడం లేదు. సరే, ఇవన్నీ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచడానికి చేస్తున్నారు అనుకున్నా అసలు మహేష్ బాబు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియడం లేదు. ఇది నిజంగా చాలా మందిని సర్ప్రైజ్ చేస్తోంది. ఎంతో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ లో నటిస్తున్న హీరో స్టేటస్ ఇప్పుడేంటి అంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అంటే ఆయన ఫ్యామిలీతో గడపడం, వెకేషన్స్ కు వెళ్లడం ఇలాంటివి కాకుండా ఈ సినిమాకు సంబంధించి మహేష్ ఇంకేదైనా ప్రిపరేషన్ లో ఉన్నాడా, లేక కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, రాజమౌళి మరేదైనా కొత్త ప్లాన్ చేస్తున్నాడా, అందుకే మహేష్ ను హైడ్ చేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ జూన్ లోనే సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. మామూలుగా జక్కన్న తన కొత్త సినిమా ప్రారంభం రోజున కథ గురించి చెప్పడం చాలా కాలంగా చూస్తున్నాం. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తాడా, లేక మళ్ళీ బ్రేక్ చేస్తాడా తెలియదు. బట్ అసలు మహేష్ బాబు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ మాత్రం చాలా మందిలో ఉంది. అందుకే వేర్ ఇస్ సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా కథ పరంగా చూస్తే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్పారు. ఈ తరహా జోనర్ లో నటించడం మహేష్ కు కొత్త, తీయడం రాజమౌళికి కొత్తే. బట్ రాజమౌళి ఎలాంటి కథనైనా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేయడంలో ఎక్స్పర్ట్ అని వేరే చెప్పక్కర్లేదు. కాకపోతే మహేష్ కు తెలుగులో స్పెషల్ ఇమేజ్ ఉంది, సూపర్ స్టార్ ట్యాగ్ ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ గ్లోబల్ ఆడియన్స్ ముందు ఆయన్ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడా అనే ఓ క్యూరియాసిటీ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఉంది. సరే, ఇవన్నీ స్టార్ట్ అయ్యాక రావాల్సిన క్రేజీ అప్డేట్స్ అనుకున్నా అసలు ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడున్నాడు అన్నదే పెద్ద సమస్య అయిపోయింది కదా. మరి ఇకనైనా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెబుతారో లేదో చూడాలి.